2025 మే నెలలో భారత్ పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు మరోసారి తెర మీదకొచ్చాయి. ఈ ఉద్రిక్తతల సడలింపు విషయంలో తామే మధ్యవర్తిత్వం వహించామని చైనా ఇటీవలే ఒక ప్రకటన కూడా చేసింది. దీంతో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ రంగంలోనికి దిగారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ చేసిన ప్రకటనను జయశంకర్ ఖండించారు. పాకిస్తాన్తో కాల్పుల విరమణ విషయంలో మూడో పక్షం జోక్యం లేదని ఎస్ జయశంకర్ తేల్చి చెప్పారు. 2025 ఏడాదిలో భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఏప్రిల్ నెలలో పెహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడి ఇందుకు కారణమైంది. దీంతో ఉగ్రదాడికి కౌంటర్గా భారత బలగాలు మే 6వ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను భారత్ బలగాలు నేలమట్టం చేశాయి. ఈ దశలో భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు చెలరేగాయి. అంతేకాదు, భారత్ పాకిస్తాన్ రెండు దేశాలు ఒక దశలో యుద్ధం అంచుల వరకు వెళ్లాయి. అయితే అకస్మాత్తుగా రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లబడ్డాయి. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు సడలించిన ఘనత తమదేనని చైనా దేశం పేర్కొంది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇటీవల ఒక ప్రకటన చేశారు. ఇదొక్కటే కాదు, అంతర్జాతీయంగా అనేక సంక్షోభాలను పరిష్కరించడంలో చైనా కీలక పాత్ర వహించిందని వాంగ్ పేర్కొన్నారు. ఆయా దేశాలు లేదా ప్రాంతాల్లో ఉద్రిక్తతలు సడలింపు చేసిన ఘనత తమదేనని చైనా మంత్రి వాంగ్ వెల్లడించారు. దీంతో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ చేసిన తాజా ప్రకటన అంతర్జాతీయంగా హల్చల్ చేసింది. ఈ నేపథ్యంలో చైనా మంత్రి వాంగ్ ఈ ప్రకటనను భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తోసిపుచ్చారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల సడలింపు విషయంలో అసలు చైనాకు ఎటువంటి పాత్ర లేదని జయశంకర్ పేర్కొన్నారు. అంతేకాదు, రెండు దేశాల సైనిక డీజీఎంఓల మధ్య కుదిరిన ఒప్పందం కారణంగానే కాల్పుల విరమణ జరిగిందని జయశంకర్ స్పష్టం చేశారు. ఇదే విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అనేకసార్లు ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని ఆపిన ఘనత తనదేనని అనేకసార్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. ఇదొక్కటే కాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 యుద్ధాలను ఆపిన ఘనత తనదేనని ట్రంప్ గొప్పలు చేసుకున్నారు. ఇటీవల థాయిలాండ్, కంబోడియా ఉద్రిక్తతలను కూడా ట్రంప్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇన్ని యుద్ధాలను నిలువరించి తాను ప్రపంచ శాంతికి పాటుపడినప్పటికీ తననెవరూ గుర్తించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే తనకు నోబెల్ శాంతి బహుమతి రాలేదని అనేకసార్లు ఆయన అంతర్జాతీయ వేదికలపై వాపోయారు. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు అమెరికాకు ఎటువంటి సంబంధం లేదని ప్రధాని మోదీ కొన్ని నెలల కిందట కుండబద్దలు కొట్టారు. అయితే ఒక దశలో భారత్ పాకిస్తాన్లు యుద్ధం అంచుల వరకు వెళ్లిన విషయం వాస్తవమేనన్నారు ఆయన. కాగా భారత్ పాకిస్తాన్ దేశాల సైనిక డీజీఎంఓల మధ్య కుదిరిన ఒప్పందం కారణంగానే కాల్పుల విరమణ జరిగిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పార్లమెంటు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రకటన చేయడం విశేషం. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎక్కడ వీలు దొరికినా భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల అంశాన్ని ఆయన ప్రస్తావించడం మొదలెట్టారు. అంతేకాదు, సమయం సందర్భం లేకుండా అదే అంశాన్ని ట్రంప్ ప్రస్తావించడం ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఇదే అంశానికి సంబంధించి భారత మూలాలున్న ట్రంప్ సహాయకుడు రికీ గిల్ను అమెరికా ప్రభుత్వం తాజాగా సత్కరించింది. రికీ గిల్కు ఘన సన్మానం కూడా చేశారు డొనాల్డ్ ట్రంప్. ఏదేమైనా భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణను ఎవరికి వారు తమ ఖాతాల్లో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.